హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్ డిప్లొమాలో ఉన్నటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ సంకీర్ణ సంఖ్యలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ముందు వీడియోలో మనము దీని గురించి డిస్కస్ చేసాం. నెంబర్ సిస్టమ్ అనే దాంట్లో అసలు కాంప్లెక్స్ నెంబర్ ఎలా వస్తుంది అనేది దాంట్లో చాలా క్లియర్గా ఉంది. చూడండి, వాళ్ళు దాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ అని తీసుకున్నప్పుడు ఒకసారి దీని గురించి చెప్పుకుంటే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అనేటివి ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ నుంచి హోల్ నెంబర్స్ అనేటివి, అంటే న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ వస్తాయి. హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఇంటిజర్స్ నుంచి రేషనల్ నెంబర్స్, రేషనల్కి ఇర్రేషనల్ కానీ యాడ్ చేస్తే, ఈ రెండు యాడ్ చేస్తే రియల్ నెంబర్స్, రియల్ నెంబర్కి ఇమాజినరీ నెంబర్ కానీ యాడ్ చేస్తే ఇవి కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి వస్తాయి. అంటే మనకు కాంప్లెక్స్ నెంబర్ అనే వాటిల్లో ఇవన్నీ కూడా పార్ట్. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, నెక్స్ట్ రేషనల్, ఇర్రేషనల్, రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ ఇవన్నీ కలిపి కాంప్లెక్స్ నెంబర్స్లో ఉంటాయి. అంటే మనము ఇప్పుడు చెప్పుకునే కాంప్లెక్స్ నెంబర్ అనేది నెంబర్ సిస్టంలో హైయెస్ట్ ప్లేస్లో ఉంటుంది. హైయెస్ట్ వాల్యూ అనేది కాంప్లెక్స్ నెంబర్ అనేది ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా దీంట్లో పార్ట్గా ఉంటుంది. సరే, కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏ ప్లస్ ఐబి అన్నటువంటి ఫామ్లో ఉంటుంది. ఏ ప్లస్ ఐబి అన్న ఫామ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చి ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్, రియల్ నెంబర్ చెందినవి. అంటే ఆర్ ఏ బి అనేటివి రియల్ నెంబర్స్. కానీ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ మాత్రం రియల్ పార్ట్ అంటాం, రియల్ పార్ట్. అలాగే ఐబి, ఇందాక బి మాత్రం రియల్ నెంబర్ అన్నాం, కానీ ఐబితో ఉన్నటువంటి దీన్ని ఇమాజినరీ పార్ట్ అంటాం. ఇమాజినరీ పార్ట్, ఇది వచ్చి రియల్ పార్ట్, ఇది వచ్చి ఇమాజినరీ పార్ట్. అంటే ఏదైతే ఐ అన్నటువంటిది ఉంటుందో, దేనికైతే ఉంటుందో అది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఐ అనేది ఏదైతే ఉండదో అది రియల్ పార్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్ డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ కలిపి కాంప్లెక్స్ నెంబర్ అన్నాం. అంటే కాంప్లెక్స్ నెంబర్ అనేది రియల్, ఇమాజినరీ రెండు మిక్స్ అయి ఉంటుంది. ఒకవేళ రియల్ నెంబర్ లేకుండా, అంటే ఓన్లీ 5i అనేసి కానీ ఉంటే, అంటే దీంట్లో రియల్ పార్ట్ ఎంత ఉంటుందంటే రియల్ పార్ట్ అనేది 0 అన్నట్టు, ఇమాజినరీ పార్ట్ అనేది 5i అవుతుంది. 5i అన్నటువంటిది ఇమాజినరీ పార్ట్, 0 అనేది రియల్ పార్ట్. ఒకవేళ 6 అని చెప్పుకున్నాం, 6 అంటే రియల్ పార్ట్, దీని పక్కన 0i అనేది ఇమాజినరీ పార్ట్ అనేది అవుతుంది. అంటే ప్రతి నెంబర్ దాంట్లో రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంటుంది కాబట్టి రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ అనేవి రెండు ఇందులో మిక్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ వీటిల్లో ఇప్పుడు ఐ గురించి డిస్కస్ చేస్తే, ఇక్కడ ఐ గురించి అంటే ఈ ఐ ఉన్నటువంటిది ఏదైతే ఐ ఉందో అది మొత్తం ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఐ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1, ఐ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1 వస్తుంది. అలాగే ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 వస్తుంది. నెక్స్ట్ ఐ పవర్ 4 ఈక్వల్ టు 1 వస్తుంది. ఇక్కడ ఈ నెంబర్స్ అనేటివి ఖచ్చితంగా ఇక్కడ యూజ్ చేయాలి. ఐ వాల్యూ అనేది ఇక్కడ ఐ అనేది వస్తున్నది కాబట్టి మనకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనే వాటిని కాంప్లెక్స్ నెంబర్లో చేస్తాము. అప్పుడు ఈ ఐకి అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఐ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1. నెక్స్ట్ ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1, ఐ పవర్ 4 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఐ గురించి డిస్కస్ చేసాం కదా, మరి కొంత ఐ గురించి డిస్కస్ చేస్తే యాక్చువల్గా ఐ అనేది ఎలా వస్తుందంటే x² ప్లస్ 4 ఈక్వల్ టు 0 అనేటువంటి ఒక ఈక్వేషన్ ఏదైనా తీసుకున్నప్పుడు ఇందులో x² ఈక్వల్ టు +4 యువతలకి వెళ్తే -4 అవుతుంది. నెక్స్ట్ x ఈక్వల్ టు దీనికి ఏమొస్తుందంటే రూట్ ఆఫ్ -4 అనేది వస్తుంది. రూట్ ఆఫ్ -4 అంటే స్క్వేర్ ఇటువైపు వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. మనకు మామూలుగా ఏం తెలుసు, 4 వాల్యూ అంటే 4 ఉంటే స్క్వేర్ రూట్ 4కి అంటే రూట్ ఆఫ్ 4 ఈక్వల్ టు 2 అని తెలుసు. కానీ రూట్ ఆఫ్ -4 అనేటువంటి వాల్యూ అనే దగ్గరికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే
రూట్ ఆఫ్ 4 అంటే 2, రూట్ ఆఫ్ -4 అన్నప్పుడు అంటే ఇలాంటి నెంబర్స్ కూడా ఉంటాయనేసి దీనికి దీనికి ఎలా రాస్తామంటే x ఈక్వల్ టు ±2i అని రాస్తాం. అంటే 4కి 2 అని రాస్తాం. ఇక్కడ ఏదైతే అంటే దీన్ని ఎలా రాస్తాము 4 ఇంటూ -1గా రాస్తాం. 4 ఇంటూ -1గా రూట్ 4కి వచ్చి 2 రాసుకున్నాం. రూట్ అంటే దీనికి 2 రూట్ ఆఫ్ -1 అనేది వస్తుంది. 2 అనేది బయట వచ్చేసింది. స్క్వేర్ రూట్ 4కి 2 రూట్ ఆఫ్ -1 అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు రూట్ ఆఫ్ -1 అంటే i అని రాస్తాం. మామూలుగా ప్లస్ ఆర్ మైనస్ ఏ స్క్వేర్ రూట్ చేసినా సరే ప్లస్ ఆర్ మైనస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే మనకు 4 అనేది దీనికి స్క్వేర్ రూట్స్ అంటే దీనికి స్క్వేర్ రూట్స్ ఏమేమి వస్తాయంటే -2 వస్తుంది, +2 కూడా వస్తుంది. అంటే -2 స్క్వేర్ అన్నా 4a, +2 స్క్వేర్ అన్నా 4a. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అనేది కామన్. స్క్వేర్ రూట్ కనుక్కున్న ప్రతి దానికి స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఇక్కడ చర్చించేటప్పుడు రూట్ ఆఫ్ -4ని 4 ఇంటూ -1గా రాసుకుంటాం. రూట్ 4 అంటే 2, -1 అంటే రూట్ ఆఫ్ -1 వస్తుంది. ఇక్కడ మనకు రూట్ ఆఫ్ -1 అంటే i అనే దాన్ని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ రూట్ ఆఫ్ -1 ప్లస్ i సబ్స్టిట్యూట్ చేసిన ఆ విధంగా ఈ వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడ i అనే వాల్యూ ఇలా వచ్చింది కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ లో ఇక్కడ i అనే దానికి ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. వీటిని ఏవైతే i ఇమాజినరీ నెంబర్స్ కల్పిత సంఖ్యలు అనేటివి ఉన్నాయో మెయిన్ కీ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోల్ అనేది వీటికి ఎక్కువగా అనేది ఉంటుంది. మనకు కాంప్లెక్స్ నెంబర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా చెప్పుకున్నటువంటి అంటే మెయిన్ రోల్ ఉన్నటువంటి కాంప్లెక్స్ నెంబర్లో మెయిన్ రోల్ ఉన్నటువంటి ఇమాజినరీ నెంబర్స్ లో i అనేటువంటి దాన్ని యూలర్ అనేటువంటి వ్యక్తి పరిచయం చేశాడు. అంటే i అనే పరిచయం చేస్తూ i ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1 అటువంటి వాల్యూ వచ్చింది. దీని నుంచి i స్క్వేర్ వాల్యూ అంటే -1 అనేది వచ్చింది. ఇలాగే మనకు ఒక ప్రాబ్లం అనేది ఎలా అంటే i⁻100 అని ఇచ్చారు. దీని వాల్యూ ఎలా కనుక్కుంటాం అంటే మనకు i అంటే రూట్ ఆఫ్ -1 అని తెలుసు, i స్క్వేర్ అంటే -1 వస్తుంది, i⁻4 అంటే 1 అనేది తెలుసు. అయితే i⁻100 వాల్యూ ఎలా కనుక్కుంటాం? దీన్ని రాసేటప్పుడు ఏంటంటే వీటిల్లో మ్యాక్సిమం i⁻4 వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఎలా రాసుకుంటాం దీన్ని i⁻4 హోల్ పవర్ 25 అని రాసుకుంటాం. అంటే 100 అనేది వస్తుంది. ఇప్పుడు i⁻4 అంటే 1 అంటే 1 అనేది వస్తుంది. అంటే i⁻4 గా రాయగలిగితే దాని వాల్యూ 1 గానే వస్తుంది. ఒకవేళ వేరే విధంగా అంటే 99 ఉంది, i⁻99 అనేది ఉన్నది. అప్పుడు దీని ఏం చేస్తామంటే మనకు 4 మల్టిపుల్స్ గా రాసుకుంటాం. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 3 సపరేట్ చేస్తే i⁻96 ఇంటూ i³ i⁻96 ఇంటూ i³ అని. ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుందంటే i⁻4 ఇందాక 25 వచ్చింది, ఇక్కడ వచ్చి 24 అనేది వస్తుంది. i⁻4 హోల్ పవర్ 24 ఇంటూ i³ వస్తుంది. i⁻4 అంటే 1 పవర్ 24 ఇంటూ దీనికి i³ అన్నప్పుడు ఇక్కడ i స్క్వేర్ అంటే -1 ఇంటూ i ఏమవుతుంది అంటే i³ ఈక్వల్ టు -i అనేది వస్తుంది. అంటే దీని నుంచే i స్క్వేర్ అంటే -1, i అంటే రూట్ ఆఫ్ -1 అంటే i³ అన్నప్పుడు దీన్ని ఎలా చేస్తాం i స్క్వేర్ ఇంటూ i గా చేస్తాం. i స్క్వేర్ అంటే -1, i పక్కనే ఉంటుంది అంటే -1 ఇంటూ i -i వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది -i. అంటే దీని వాల్యూ 1 వస్తుంది. 1 ఇంటూ -i ఈక్వల్ టు -i అనేది వస్తుంది. ఇలాగా మనకు i వాల్యూ తెలుసుకున్నాం, i స్క్వేర్ వాల్యూ తెలుసుకున్నాం. నెక్స్ట్ i⁻4 i³ అన్నటువంటి ఈ వాల్యూస్ యూస్ చేసి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే iలో ఇచ్చినప్పుడు వాల్యూ అనేది కనుక్కుంటాం. సో i గురించి డిస్కస్ చేసాం కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ దగ్గరికి వెళ్తే కాంప్లెక్స్ నెంబర్స్ లో మనకు ఎలా తీసుకుంటాం అంటే x ప్లస్
ఐ వై అన్నటువంటి ఫామ్ అనేది తీసుకుంటాం. మనకు ఏదైతే ఎక్స్ లేకుండా ఉంటుందో అది రియల్ పార్ట్, ఏదైతే ఐ అనేది ఉంటుందో అది ఇమాజిన్ పార్ట్ అని చెప్పుకున్నాం. దీనికి జెడ్ ఈక్వల్ టు మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేది జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై అనేటువంటి ఫామ్ అనేది తీసుకుంటాం. జెడ్ వాల్యూ ఎక్స్ ప్లస్ వై అనేటువంటి తీసుకుంటాం. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ మొత్తం జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై అనేది తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీటిని అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది చేస్తుంటాం. అంటే మొదటిగా వచ్చి ఇది జెడ్ అయితే దీని వాల్యూస్ కానీ తీసుకున్నామంటే దీన్ని ఇలాగ ఉన్నటువంటి దాన్ని ఎలా రాస్తామంటే 4, 5 అనేసి రాస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే 4 + 5i అనేసి అర్థం. అంటే మొదట ఉన్నటువంటి నెంబరు మొదట ఏదైతే ఉందో అది రియల్ నెంబర్ అని, తర్వాత సెకండ్ నెంబర్ అనేది ఇమాజిన్ నెంబర్ అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 - 2 ఇలా ఇచ్చారు. జెడ్ ఈక్వల్ టు 6 - 2 అన్నప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది 6 - 2i అనేది వస్తుంది. ఇలాగా జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అన్నటువంటి ఫామ్లో ఇలా రాస్తాం. అంటే ఏ నెంబర్ ఇచ్చినా సరే ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5i + 4 + 6i అనేటువంటిది ఇలా ఇచ్చారు. అంటే ఇది ఒక కాంప్లెక్స్ నెంబరు, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఇచ్చారు. అడిషన్ చేసేటప్పుడు మనం ఎలా చేస్తామంటే రియల్ నెంబర్ని రియల్ నెంబరే యాడ్ చేయాలి. 3 + 4 7 + 5 + 6 11i ఇలాగా. అంటే మనం యాడ్ చేసేటప్పుడు అడిషన్ ఎలా ఉంటుందంటే రియల్ నెంబర్ని రియల్ నెంబర్తోనే యాడ్ చేసి వేస్తాం, ఇమాజినరీ నెంబర్ని ఇమాజిన్ నెంబర్తో యాడ్ చేసి వేయాలి. అంటే ఇది సపరేట్, ఇది సపరేట్. అంటే ఈ రెండు ఎప్పటికీ రియల్ నెంబర్ ఇమాజిన్ నెంబర్ అనేది యాడ్ చేయకూడదు. రియల్ నెంబర్ని రియల్ నెంబర్తోనే యాడ్ చేయాలి, ఇమాజిన్ నెంబర్ని ఇమాజిన్ నెంబర్తోనే యాడ్ చేయాలి. ఇప్పుడు 2 కాంప్లెక్స్ నెంబర్స్ అనేది తీసుకున్నాం. అంటే Z1 అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్, Z2 అనేది కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ వీటిని ఏం చేయాలంటే మనము ఇక్కడే విడివిడిగా కాకుండా ఒకే విధంగా అంటే మొదటిగా ఏం చేస్తాము Z1 + Z2 అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్, డివిజన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మొదటిగా Z1 + Z2 చేయాలంటే మొదటిగా Z1 అంటే మనకి ఇలా ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తాము 2 + i అంటే 2, 1 అంటే 2 + i అని, Z2 అంటే -4 + 6i ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు Z1 Z2 కావాలి. Z1 + Z2, Z1 అంటే 2 + i, నెక్స్ట్ -4 + 6i ఈ రెండు యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏవైతే రియల్ నెంబర్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి లేదా సబ్ట్రాక్ట్ చేయాలి. వాటిని చేసిన తర్వాతే ఇమాజిన్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ +2 ఉంది, -4 ఉంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాని నుంచి చిన్న సబ్ట్రాక్ట్ చేసి పెద్ద నెంబర్ ముందున్నటువంటి సింబల్ వేయాలి. అంటే 4లో 2 పోతే 2, పెద్ద నెంబర్కి ముందున్నటువంటి మైనస్ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ +6i, ఇక్కడ +i ఉంది, ఇక్కడ +6i ఉంది. రెండు ప్లస్ఏ కాబట్టి +7i. అంటే ఇక్కడ 1i ఉంది, ఇక్కడ 6i ఉంది, మొత్తం టోటల్ 7i అవుతుంది. Z1 + Z2 వాల్యూ ఎంత వస్తుంది -2 + 7i వస్తుంది. ఇదే ప్రాబ్లంలో ఇక్కడే Z1 - Z2 అనేది చేస్తే Z1 - Z2 అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఈ కాంప్లెక్స్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే సేమ్ Z1 Z2 ఇలాగే రాస్తాం. నెక్స్ట్ Z1 - Z2 ఈక్వల్ టు Z1 అంటే 2 + i మైనస్ ఆఫ్ Z2 అంటే -4 + 6i మైనస్ ఆఫ్ -4 + 6i. మనకి ఎప్పుడన్నా మనం ప్రాబ్లం చేసేటప్పుడు రెండు సింబల్స్ ఎప్పుడు పక్క పక్కన ఉండకూడదు, ఉన్నప్పుడు ఒకదానికి బ్రాకెట్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ 2 + i ఈ మైనస్ లోపలికి వెళ్తే -(-) +4 - 6i సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి 2 + 4 6, 6i లో నుంచి i పోతే -5i
ఐ. పెద్దది 6i కాబట్టి 6iలో నుంచి ఐ సబ్ట్రాక్ట్ చేస్తాం, పెద్ద ముందు ఉన్నటువంటి మైనస్ అనేది పెడతాం. ఇలాగా Z1 ప్లస్ Z2 అడిషన్ చేసాం, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసాం, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. మల్టిప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి Z1 ఇంటూ Z2, Z1 అంటే 2 ప్లస్ ఐ, Z2 అంటే -4 ప్లస్ 6i. ఇక్కడ ఇంతకుముందు అడిషన్ మారగానే రియల్ నెంబర్ అనేది గుణించకుండా టోటల్ అంటే ఇక్కడ మామూలు మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో మనకు పాలినామిల్స్ ఇలా ఏమన్నా వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఎలా మల్టిప్లికేషన్ చేస్తామో ఆ విధంగా చేస్తాం. -4తో రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. -2 ఇంటూ 4 -8, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ -4 ఇంటూ ఐ 4i. 4తో రెండింటిని మల్టిప్లికేషన్ చేశారు. నెక్స్ట్ 6తో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 6 2s 12i. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇక్కడ 6i స్క్వేర్ అనేది వస్తుంది. i ఇంటూ ఐ స్క్వేర్ వస్తుంది. అలా నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి -8 మాత్రమే కాన్స్టెంట్ ఉన్నారు కాబట్టి -8 అలాగే రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 4i ఉంది, ఇక్కడ 12i ఉంది, కానీ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నారు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఎలా చేయాలంటే పెద్ద నుంచి చిన్నది 12లో నుంచి 4 పోతే 8i వస్తుంది. పెద్దానికి ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ 6 ఇంటూ -1 రాసుకుంటాం. అంటే ఐ స్క్వేర్ వాల్యూ ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1. ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ -8 ప్లస్ 8i -6 అవుతుంది. ఇది కూడా కాన్స్టెంట్ అయిపోయింది కాబట్టి -8 -6 -14 ప్లస్ 8i అనేటువంటిది దీని ఫార్ములా. అంటే మనం ఏం చేస్తున్నాము, Z1 Z2ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు వేరియబుల్స్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం అలా చేస్తున్నాం. -4తో రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ 6iతో రెండింటిని మల్టిప్లికేషన్ చేసి వేసాం. ఇక్కడ i ఇంటూ ఐ వచ్చినప్పుడు ఐ స్క్వేర్ వస్తుంది. ఐ స్క్వేర్ వాల్యూ -1 వస్తుంది. నెక్స్ట్ మిగిలిన ప్రాసెస్ అంతా అంతే. అంటే ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఐ ఉన్నవి మాత్రం యాడ్ చేయాలి, అంటే ఇమాజిన్ నెంబర్స్ యాడ్ చేయాలి. అలాగే రియల్ నెంబర్స్ ఉంటే రియల్ నెంబర్స్ యాడ్ చేయాలి. అలాగనేసి రియల్ నెంబర్స్ ఇమాజిన్ నెంబర్ అనేది ఇందులో యాడ్ అనేది చేయకూడదు. నెక్స్ట్ ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి -1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. -1 ఇంటూ 6 -6 అయింది. -6 -8 -14 ప్లస్ ఇక్కడ 8i అనేది అలాగే వస్తుంది. మనము Z1 అడిషన్ చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం, మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ డివిజన్ Z1 బై Z2 అన్నది ఎలా చేయాలి అన్నది ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ చేసేటప్పుడు Z1 బై Z2 చేసేటప్పుడు 2 ప్లస్ ఐ బై -4 ప్లస్ 6i ఇలా ఉంది. దీన్ని ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా సరే డివిజన్ చేసేటప్పుడు డినామినేటర్లో ఐ అనే వాల్యూ ఉండకూడదు. మనకి ఇక్కడ ఈ కాంప్లెక్స్ నెంబర్ మొత్తం చాప్టర్ మొత్తంలో ఇంటర్ డిప్లొమాలో ఉన్నటువంటి కాంప్లెక్స్ నెంబర్ మొత్తము డినామినేటర్లో ఐ అనేది ఉండకూడదు. ఉండకుండా చేయాలి అంటే దీన్ని ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసినప్పుడు -4 -6i బై -4 6iతో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే న్యూమినేటర్ని డినామినేటర్ని -4 -6iతో మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఎలా వస్తుందంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లో ఏదైతే 6iకి ఉన్నటువంటి సింబల్ని మాత్రం మారుస్తాం. ముందున్నటువంటి దీంతో సంబంధం లేదు. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి రియల్ నెంబర్కి ఏ నెంబర్ ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏదైతే ఇమాజినరీ పార్ట్ ఉంటుందో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తున్నాం. ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ చేసి ఉంటాం, అలా చేస్తాం. ఇప్పుడు దీని మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ చేంజ్ చేస్తాం కాబట్టి న్యూమినేటర్తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఎలాగా వేరియబుల్స్ చేసినట్టే -4 ఇంటూ 2 -8, నెక్స్ట్ -4, నెక్స్ట్ -12i, నెక్స్ట్ -6i స్క్వేర్. పైన న్యూమినేటర్ అనేది 4తో రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ -6iతో కూడా రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం. -4తో 2ని ఐని మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ -6iతో 2ని ఐని మల్టిప్లికేషన్ చేసి వేసాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములాలో ఉంది. a ప్లస్ b ఇంటూ
ఏ మైనస్ బి అనే ఫార్ములాలో ఉంది కాబట్టి దానికి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలాగా ఈ ఫార్ములా అప్లై చేస్తే మైనస్ 4 స్క్వేర్, నెక్స్ట్ మైనస్ ఇది వచ్చి 6i స్క్వేర్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు పైన ఇక్కడ ఉన్నటువంటివి ఏమున్నాయి, -8 -4 ఉంది. -8 ఇక్కడ 4i 4తో మల్టిప్లై చేసినప్పుడు -4i వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి -8 వస్తుంది, ఇక్కడ -4i -12i ఎంత వస్తుంది, -16i. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి -6 ఇంటూ -1 వస్తుంది, అంటే i స్క్వేర్ వాల్యూ అనేది -1 వస్తుంది. నెక్స్ట్ కింద వచ్చి -4 స్క్వేర్ అంటే 60. నెక్స్ట్ ఇక్కడ వచ్చి -36 ఇంటూ -1 వస్తుంది, అంటే ఇక్కడ -4 స్క్వేర్ అంటే 16 వేసాం, 6 స్క్వేర్ అంటే 36, i స్క్వేర్ అంటే -1 అనే వాల్యూ వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి -8 -16i, ఇక్కడ వచ్చి +6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +6 వస్తుంది. అలాగే కింద వచ్చినప్పుడు కింద డినామినేటర్లో 16, ఇక్కడ +36, ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, నెక్స్ట్ 36 అనేది వస్తుంది. ఇంకా పైన వచ్చి ఇక్కడ -1 ప్లస్ అవుతున్నది, 8లో 6 పోతే -2, నెక్స్ట్ -16i బై ఇది వచ్చి 52 అనేది వస్తుంది. ఇక్కడ డినామినేటర్లో i లేదు కాబట్టి ఇంకా దీన్ని ఇలాగే వదిలేయచ్చు, లేదా 2 అనేది కామన్ తీసి 52తో క్యాన్సిల్ చేసినా సరిపోతుంది. అంటే Z1/Z2 చేయాలి అంటే రేషనైజ్ చేసి డినామినేటర్లో i లేకుండా చేసామంటే ఈ వాల్యూ అనేది కనుక్కునేట్టు. అంటే Z1/Z2 వాల్యూ ఎంత వచ్చింది, -2 -16i బై 52 అనేది దీని ఆన్సర్. మనం ఇంతకుముందు కాంప్లెక్స్ నెంబర్ సంబంధించి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది ఎలా చేయాలని చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు అడిటివ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఏదైతే మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు z అనేటువంటిది ఒక వాల్యూ ఇస్తే x ప్లస్ iy అనేటువంటిది z ఈక్వల్ టు x ప్లస్ iy అనేటువంటిది ఇస్తే దానికి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే ఏదైతే z వాల్యూ ఇస్తారో దానికి మైనస్ అనేది -s -iy అంటే మనకు ఒకవేళ పాయింట్స్ ఇస్తే z ఈక్వల్ టు 5, 2 అలా ఇచ్చారంటే దానికి ఏమవుతుంది, అడిటివ్ ఇన్వర్స్ -5, -2 అనేది వస్తుంది. అడిటివ్ ఇన్వర్స్ అంటే మనకి ఇచ్చినటువంటి వాటిలో x y వాల్యూలు మైనస్లు అనే దాన్ని అప్లై చేయాలి. నెక్స్ట్ కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే మనకు ఇదే విధంగా ఉన్నటువంటి z అనేది x ప్లస్ iy అంటే కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే z బార్ తో చూపిస్తాం, దాన్ని దేంతో చూపిస్తాం, z బార్ అనేసి. దీని వాల్యూ ఎలా ఉంటుందంటే ఇక్కడ x మైనస్ iy గా ఉంటుంది. అంటే z ఈక్వల్ టు x ప్లస్ iy అయితే z బార్ ఈక్వల్ టు x మైనస్ iy గా ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే అంటే ఏంది, అడిటివ్ ఇన్వర్స్ కి కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ డిఫరెన్స్ ఏంటంటే అడిటివ్ ఇన్వర్స్ అంటే రెండిటికి మైనస్ అనేది అప్లై చేస్తాం. అంటే ఇక్కడ 5, 2 ఉన్నప్పుడు -5 -2 ఉంటుంది. అదే కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏదైతే ఇమాజినరీ పార్ట్ ఉంటుందో దానికి మాత్రం మైనస్ అనేది వస్తుంది. అంటే x ప్లస్ iy ఉంటే x మైనస్ iy అనేది వస్తుంది. ఇక్కడ ఇలా చేసినప్పుడు అంటే z ఈక్వల్ టు x ప్లస్ iy కాకుండా నెంబర్ ఏదన్నా తీసుకున్నప్పుడు z ఈక్వల్ టు 5 ప్లస్ 6i అనేది తీసుకుంటే z బార్ ఈక్వల్ టు 5 మైనస్ 6i గా వస్తుంది. ఇలాగా అడిటివ్ ఇన్వర్స్, కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని చూసాం. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఎలా ఉంటుందంటే ఇంతకు ముందు Z1/Z2 ఎలా చేసామో ఇలాగే వస్తుంది. కాకపోతే అక్కడ ఏంటంటే Z1 వాల్యూ ఉంటుంది, ఇక్కడ Z2 వాల్యూ ఉంటుంది. కానీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చి Z
జెడ్ ఇన్వర్స్ అని ఇలా రాస్తాం. జెడ్ పవర్లో -1 అనేది రాస్తాం, అంటే జెడ్ ఇన్వర్స్ అని చదువుతాం. దీని వాల్యూ ఏంటంటే 1/z అనేసి. ఇలా 1/z అంటే మనకు ఈ జెడ్ వాల్యూ ఎంత వచ్చినది మనకు x + iy. 1/z = 1/x + iy అని రాస్తాం. ఇక్కడ మనకు రూల్ ఏంటి, ఏ కాంప్లెక్స్ నెంబర్స్ లో కూడా డినామినేటర్ లో i అనేది ఉండకూడదు. అంటే దీన్ని ఏం చేస్తాం అంటే రేషనలైజ్ చేస్తాం. దేంతో రేషనలైజ్ చేస్తామంటే x - iy తో రేషనలైజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇమాజినరీ పార్ట్ కి ముందర ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ కి ముందర మైనస్ అనేది పెట్టుకుంటాం. ఇలా రేషనలైజ్ చేసినప్పుడు పైన వచ్చి x - iy. నెక్స్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే a + b * a - b అనేది వస్తుంది. a + b * a - b వస్తుంది. x² - y² - -1 అనేది వస్తుంది. ఈ -1 అనేది ఎలా వస్తుందంటే i * i -1 కాబట్టి i² వాల్యూ -1 అని సబ్స్టిట్యూట్ చేసాం. అంటే a² - b² అనేది వస్తుంది. a² అంటే x కాబట్టి వేసేసాం. b² అంటే -i² వస్తుంది. i కి స్క్వేర్ ఉన్నప్పుడు -1, y² ఉన్నప్పుడు y అలాగే వేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే x - iy x² + y² అనేది వస్తుంది. ఇందులో మనకు ఇలా చేసినప్పుడు ప్రాబ్లం చేసినప్పుడు మనకి ఎలా ఇస్తాడంటే చేసినటువంటి ప్రాబ్లంకి రియల్ పార్ట్ తనిగా ఇమాజినరీ పార్ట్ తనిగా చేయమంటారు. అప్పుడు దీనిలో చేయాల్సి వచ్చినప్పుడు రియల్ నెంబర్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే x x² + y². నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ అన్నప్పుడు ప్లస్ మైనస్ ఇక్కడ ఉన్నటువంటి iy x² + y². ఇది వచ్చి x/x² + y² అన్నటువంటిది రియల్ పార్ట్, మైనస్ iy x² + y² అనేది ఇమాజినరీ పార్ట్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కునేటప్పుడు అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే z ఇన్వర్స్ అని రాస్తాం. దాన్ని 1/z అనేసి రాసి z అంటే x + iy అని సబ్స్టిట్యూట్ చేస్తాం. దీన్ని రేషనలైజ్ చేస్తే x + iy కాబట్టి x - iy తో న్యూమినేటర్ ని డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇలా దీన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు a + b * a - b ఫార్ములా అప్లై చేస్తే a² - b² అనేది వచ్చింది. ఇక్కడ 1 ఇది మల్టిప్లికేషన్ చేసినప్పుడు అలాగే వస్తుంది. ఇక్కడ i² అంటే -1, i² అంటే -1 కాబట్టి మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ వచ్చినటువంటిది x - iy x² + y² అన్న దాన్ని రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ గా డివైడ్ చేస్తే రియల్ పార్ట్ అనేది ఇది, ఇక్కడ వచ్చినటువంటిది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ముందున్నటువంటి i ఏదైతే ఉండదో అది రియల్ పార్ట్, i ఉన్నటువంటి ఈ పార్ట్ ని ఇమాజినరీ పార్ట్ గా తీసుకుంటాం. ఇప్పుడు మనము మల్టిప్లికేటివ్ యూనివర్స్ గురించి ఇంకొంత డిస్కస్ చేద్దాం. మనకి ఇందాక మల్టిప్లికేటివ్ యూనివర్స్ చేసినప్పుడు అంటే z = x + iy అయితే z ఇన్వర్స్ అంటే z ఇన్వర్స్ అంటే మల్టిప్లికేటివ్ యూనివర్స్ సింబల్. z ఇన్వర్స్ = x / x² + y² ప్లస్ -iy x² + y² అన్నటువంటి వాల్యూ వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకు z ఇన్వర్స్ కావాలి అంటే ఇది ఒక ఫార్ములాగా యూస్ చేయొచ్చు. అంటే z వాల్యూ ఏదన్నా z = 5,2 అన్నటువంటి వాల్యూస్ ఇచ్చారు. అంటే ఇలా వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది వచ్చి x అవుతుంది, ఇది వచ్చి y అవుతుంది, ఇది వచ్చి x ఇది వచ్చి y అవుతుంది. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 5/5² + 2² ప్లస్ మైనస్ i అలాగే ఉంటుంది, y అంటే 2 అంటే దీన్ని ఎలా రాస్తాం అంటే -2i / 5² + 2² అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 25 నెక్స్ట్ 5/25 + 4 ఇక్కడ వచ్చి ప్లస్ -2i /
25 ప్లస్ 4 వస్తుంది. ఈ రెండింటికి ఎల్సిఎంగా తీసుకుంటే 25 ప్లస్ 4 అనేది 29 వస్తుంది. 25 ప్లస్ 4 29 వస్తుంది. ఇక్కడ పైన 5 ఉన్నది. నెక్స్ట్ మైనస్ 2i బై 29. ఇక్కడ జెడ్ ఇన్వర్స్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ అంటే ఇక్కడ ఒక వాల్యూ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. జెడ్ ఈక్వల్ టు 5, 2 అనేది తీసుకున్నాం. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 5/29 ప్లస్ మైనస్ 2i/29. ఇక్కడ మనము 29 అనేది ఎల్సిఎం తీసుకొని చేయొచ్చు, చేసినా పర్వాలేదు. కానీ ఇక్కడ మనం ఎలా రాసామంటే మనకు ఏ ప్రాబ్లం అన్నా చేసేటప్పుడు ఏం చేస్తామంటే రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని సపరేట్గా రాయమంటారు. అంటే ఇందులో రియల్ పార్ట్ ఎంత, ఫైండ్ రియల్ పార్ట్ లేదా ఫైండ్ రియల్ ఇమాజినరీ పార్ట్ అనేసి ఇస్తుంటారు. కాబట్టి దాన్ని డివైడ్ చేసి ఇలాగే రాసేసాం. 5/29 అనేటువంటిది రియల్ పార్ట్, మైనస్ 2i/29 అనేది ఇమాజినరీ పార్ట్. దేనికి z ఈక్వల్ టు 5, 2 అన్నటువంటి దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చి ఇది వస్తుంది. కాంప్లెక్స్ నెంబర్స్ లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ తో పాటు అడిటివ్ ఇన్వర్స్, అలాగే కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది చేసాం. అలాగే మనకు కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నప్పుడు అంటే z ఈక్వల్ టు x ప్లస్ ఐవై జెడ్ బార్. కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ కి జెడ్ బార్ తీసుకుంటా. జెడ్ బార్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. ఇలా ఇచ్చినప్పుడు వీటి మల్టిప్లికేషన్ అంటే జెడ్ ఇంటూ జెడ్ బార్, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై. దీనికి మల్టిప్లికేషన్ చేసినామంటే మామూలుగా వాల్యుబుల్స్ ఎలా చేస్తాం అలా చేస్తాం. కానీ దీనికి ఏంటంటే x² ప్లస్ y² అన్నటువంటిది ఫార్ములాగా యూజ్ చేస్తాం. మనకి ఇంతకుముందు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి x/x² ప్లస్ y² ప్లస్ మైనస్ iy/x² ప్లస్ y² అన్నది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేయడానికి ఫార్ములా ఎలా యూజ్ చేస్తామో దీనికి ఇక్కడ కూడా z ఇంటూ జెడ్ బార్ ఉన్నప్పుడు ఇలాగ ఏదన్నా నెంబర్స్ ఇచ్చినప్పుడు దానికి x² ప్లస్ y² చేస్తాం. ఇవి ఎక్కడంటే మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేసినప్పుడు డినామినేటర్లో ఇలాగే వస్తుంది. అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అన్నటువంటి ఫార్ములా వస్తుంది. అలా చేసినప్పుడు ప్రతిసారి మైనస్ i² ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయకుండా ప్రతి ప్రాబ్లంలోనూ x² ప్లస్ y² అనేది వస్తుంది. దీన్ని వాటిలో అవసరాన్ని బట్టి యూజ్ చేయొచ్చు. అంటే z ఇంటూ జెడ్ బార్ ఈక్వల్ టు x² ప్లస్ y². ఇక్కడ i² అంటే -1 వస్తుంది కాబట్టి -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ a² మైనస్ b² లో మైనస్ b² కాస్త ప్లస్ b² అంటే x² ప్లస్ y² గా మారిపోతుంది.